హా మా లచ్చి అలా ఏం దుఃఖన ముంగటేసుకుందో. అమ్మా ఇంటికిరా ఎప్పుడు ఇస్తావు అమ్మ నువ్వు? అమ్మా మాట్లాడేసి ఎలా చేసుకుంటున్నావు? ఇల్లు కిరాయికి ఎప్పుడు ఇస్తావు? కరెంటు బిల్లు ఎప్పుడు కడతావు? వాటర్ బిల్లు ఎప్పుడు కడతావు? ఏంటి నీ లొల్లి ఏంటి? నీ సెల్లేనా? నా మాటలే వినిపించుకోవా నువ్వు? ఆహా అబ్బా బాగా అవుతుంది. ఏం ఒక్కనాడు లేట్ ఇస్తే కిరా ఏమన్నా అవుతుందా? నీ ఇల్లు ఏమన్నా పోతాందా? మంచిగానే ఉన్నావు తీ. నీ ఇంట్లో నీ కిరాయి వద్దు, నువ్వు వద్దు. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమ్మా. సామానాలు బయట వేసేస్తున్నాను. ఇంటి ముందు తొడవు, ముగ్గేసుకోవు. ఆడపిల్లవేనా నువ్వు? ఏంటి ఆడపిల్లవా మగపిల్లడివా నువ్వు? నీ పనులు నువ్వు సత్తా. నీ ఇంటి ముందు నేను వేస్తానా? నేను కిరాయి ఇచ్చుకుంటే ఏ పోతామ్మా పోతా. నీ ఇల్లు ఒక్కటే ఉన్నదా? నువ్వు ఒక్కదానివే ఉన్నావా కిరాయిలకు ఇచ్చుకునేటామవి? మస్తు మంది ఉన్నారు. నీకు అనుకున్నది పుచ్చిపోయిన ఇల్లు 4 ఉత్కలు ఉండే. నిన్ను ఏమో అనుకుంటావు నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నానా? వామ్మో వామ్మో మళ్ళా ఐదేవలతోటో పెట్టుకుంది లొల్లి. లచ్చి ఓ లచ్చి గిట్టి చూడే ఏమైందే నీకు? ఇల్లు చక్కగా ఉంచుకోవడం తెలియదు కానీ నన్ను కొట్టడానికి వస్తావు. మెత్త పెట్టుకుంటే బయట దెబ్బ ఏమ్మా నువ్వు ముందు. నడు చెప్పావు కానీ నీ నా ఒక్కదాని కదా. నువ్వు ఒక్కదాని ఉన్నావు. నా ఇంట్లో కిరాయకుండా మోస్తుడు మంది ఉన్నారు. ఎల్లురా అమ్మ. అబ్బో ముక్కు కోసి కారం పెడతా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బాగా మాట్లాడతాను. కిరాయకుండా కానీ వాడిని పోయి కలబడతావా నువ్వు? నాకు అర్థం కాలేదు. అబ్బో బాగుంది, చాలా మంచిగా ఉంది. ఆహా బాగా ఎత్తానవుతి, మంచిగున్నావు. బాగి వచ్చినవానే? నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నానే. గీ ముసలి బాగా ఎక్కువ ఎత్తాను. నాకు ఇల్లు రాపియే నువ్వు చెప్తాను మంచిగా. ఏమైందే? ఎందుకు గింత సడన్ గా ఇల్లెందుకు రాపిచ్చుడు? కిరాయి ఎందుకు ఉండు? ఏ బాగి నువ్వు రాపిస్తావా లేదానే? లేకపోతే ఎప్పు నేనే మన ఊరు సర్పంచ్కి ఫోన్ కొడతా, ఇల్లు రాపియమని చెప్తా. ఏంది బాగా మాట్లాడుకోవటాలు? చిన్న పొగర్లేదే లచ్చి నీకు. మాట చెప్పావు ఏం చెప్పావు గాని ఒరుతనే ఉంటావేందుకే? నన్ను ఇంట్లోకి వెళ్ళిపో అంటాందే గా ముసలిది. దానికి ఒక్కదానికే ఉన్నదా పుచ్చిపోయిన ఇల్లేమన్నా? నన్నే ముసలి దాని అంటున్నావే నువ్వు? ఈ కొట్టి చింతపండు చేస్తాను బయట దెబ్బ నువ్వు చేసినట్టే ఉన్నదు. నీ ఒంటి కడుతుందా మంచిగా? ఓ ఆంటీ నా ముఖం చూసి జర ఇడ్స్ పెట్టు. అది పెద్ద ఒర్రు పోతుంది. మీరు దాని మాటలు అస్సలు పట్టించుకోకుండ్రి. ఇగో గీమెకు భయపడతానవా అనే? అయినా గీమె ఏదో పెద్దదాన్ని ఊకుంటానా, లేకపోతే 4 తప్పరిచ్చేదాన్ని ఎప్పుడో. చూసారా సార్ డబుల్ యాక్షన్? అయినా ఏందే నెల వచ్చేసరికి పైసలు ఇస్తానా, కిరాయి మంచిగానే కడతానా? ఊడవాలే తూడవాలే అంటాంది ఏంది? నా ఇల్లు ఎట్లుంటే గా ముస్లాంకి ఎందుకు అసలు? నీట్నెస్ నూతన్ కుమార్, నీట్నెస్. సారీ అబ్బా అదంతా కాదే. ఇప్పుడు ఏంది నీ బాధ చెప్పు? ఇగో ఇప్పుడు గీ ఇల్లు ఖాళీ చేసిన, నాకు నీకు ఒక ఇల్లు కావాలి. నువ్వు ఇందిరమ్మ ఇల్లు రాపిస్తే పొద్దుగుకేసరికి గృహప్రవేశం పెట్టి గా ఇంట్లో పాలు వంగిచ్చి ఇంట్లో దిగుతా. నేను ఏమనుకుంటాను? బట్టి సార్ చెప్తుండు కదా అందరికి ఇండ్లు ఇస్తామని చెప్పి. నీ బొందనే గా సారి చెప్పింది గీ కథలు పడుతున్నావా? పోయి రోడ్డు మీద ఉండిపోయిగా. అగో ఎందుకే గట్లంటావు? గుంట భూమి సుతం లేదు నీకు, ఏడగడతావే ఇల్లు? గుంట భూమి కాదు, గజం భూమి లేకపోయినా సుతం ఇల్లు ఇస్తారట ఈ పారి. అర్థమైతుందా? అందుకే రాపి ఇల్లు. ఓర్ని పోరి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటందుకు పైసలు ఇస్తారు, ఇల్లు రాపియాలి, అది రావాలి, పైసలు రావాలి, కట్టాలి. అదంతా పెద్ద లొల్లి, ఏడాదన్న పడుతుంది. అయ్యో అంటే ఇప్పుడు రాత్రి పోయి అందులో ఉండరాదా అని బాగి? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాకు నీకు ఒక ఇల్లు కావాలి. ఇప్పుడు అయ్యేమన్నా రెంట్ ఇచ్చి ఇండ్లు అనుకుంటున్నావా? ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ కావాలి, రావాలి, కట్టాలి, గప్పుడు పోయి ఉండాలి మనం. అయ్యో ఈసారి మస్తు ఇల్లు ఇస్తున్నాం, భూమి లేకున్నా కూడా ఇల్లు ఇస్తున్నాం. అంటే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు రాత్రి పోయి పాలు వంగించుకొని గా ఇంట్లో ఉందాం అనుకుంటే కాదే. నువ్వంది కూడా నిజమేనే. ఈసారి ఇంకిన్ని ఎక్కువనే ఇస్తారట. గజం భూమి లేకున్నా ఇస్తారట. గాని అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది. ఆంటీ ఏం అడిగిందండి కదా ఆంటీ? అబ్బా మా మంచి ఆంటీ కదా, ఇల్లు ఉడతా ఆకిలు ఉడతా ఇల్లు మంచి నీట్గా ఉంచుకుంటా ఆంటీ. ఇప్పుడు దాకా ముసలిదన్నా ఇంటికి కట్టమంటే కట్టినన్నావు. ఇప్పుడు మంచిగా వచ్చి ఇంటికి వచ్చి ఏంటమ్మా ఎంత చక్కగా మాట్లాడుతున్నావు? బయట దెబ్బ అమ్మ ముందు. అబ్బా తూచు ఆంటీ, ఇవన్నీ ఉత్తుత్తిగానే అన్నా, మనసులో పెట్టుకోగంతి పెద్దదానివి కదా. నడు బయట నడు. ఇప్పుడు మళ్ళా కానీ గల్లీలో కనిపిస్తే కాళ్ళు ఎరగొడతాను నీకు. కట్టి తీసుకోండి. అబ్బో పోతతి ఏంది? అయినా నీ ఇల్లు ఒక్కటే ఉన్నదా పెద్ద పుచ్చిపోయిన ఇల్లు? ఓ పెద్ద ఓవర్ ఎత్తాంది బతిమ్లా ఆడతా అంటే.